వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా వర్షాలు, అలాగే కామారెడ్డి, మెదక్ కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్టయితే వరదలు, వాగులు కూడా కొట్టుకోబోయేటువంటి పరిస్థితి. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మహేష్ గారు ఉన్నారు. నమస్తే మహేష్ గారు. నమస్తే రాజు. సో మహేష్ గారు, చూసుకున్నట్టయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరదలు, చాలా మంది కొట్టుకోపోయేటువంటి పరిస్థితి. కొన్ని తండాలలో చూసుకున్నట్టయితే కామారెడ్డి సైడ్ మునిగిపోయినాయి, దాదాపుగా 11 తండాల వరకు మునిగిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ తప్పు ఎవరిది అనుకోవచ్చు? ప్రభుత్వందా, అధికారులదా, ఎవరిది అనుకోవచ్చు అండి? ఒక వన్ వర్డ్ లో చెప్పనా, తప్పు ప్రజలదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి దరిద్రమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం. కానీ ఆ మాట ఇప్పుడున్నటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో మనం గట్టిగా అనలేం కాబట్టి 100% ముమ్మాటికి ప్రభుత్వాన్ని తప్పు. ఎస్, వరదలు వస్తాయి, క్లౌడ్ బస్ట్ వస్తుంది, రకరకాల సమస్యలు ఉన్నాయి, వాతావరణ మార్పులు వస్తున్నాయి. ఇవేవి తెలంగాణలో కాదు, 100% తెలిసిన వాళ్ళం. కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా క్లౌడ్ బస్ట్ అయినప్పుడు ఎట్లా వ్యవహరించాలి, ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించాలి, లేటెస్ట్ వెదర్ టెక్నాలజీస్ని ఎట్లా వాడుకోవాలనేటువంటి అవగాహన అన్ని ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్లాంటి అవగాహన ఏం లేదు, అట్లాంటి ఆలోచన కూడా లేదు. ఎందుకు అనంటే ఒక మాట చెప్తాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గత వారం రోజులుగా వాతావరణం ఎట్లా ఉండబోతుంది, ఎన్ని సెంటీమీటర్ల వర్షం రాబోతుంది అనే ఫోర్కాస్ట్ చాలా స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు? ఏం చేయాలి, సైలెంట్గా కూర్చున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఒకవైపు రాజకీయాలు, యాత్రలు, ఇవన్నీ వాళ్ళ కథ వాళ్ళని నడుస్తుంది. మీరు ఇంకొక మాట అడిగినారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాలను ఎదుర్కోవడంలో కానీ, వర్షాలను సంబంధించినటువంటి ప్లానింగ్ చేయడంలో కానీ, అంటే రిహాబిలిటేషన్ కానీ, లేదంటే రిలీఫ్ మెజర్మెంట్స్ కానీ, ఇట్లాంటి ఏవి కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయింది. దానికి కేవలం ప్లానింగ్ లేకపోవడమే ప్రధాన కారణం. అయితే ఇప్పుడు వరదలు అన్నప్పుడు ఇది ప్రకృతికి సహజం, దీన్ని మనం ఒకరి మీద నిందలు వేయడం అనేది సరికాదని నా ఆలోచన. అండ్ ఇప్పుడు ఇదే వరదలు కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా వచ్చినాయి కదా. సరే, అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది వరదలు వచ్చినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసలేదు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలో అది తప్పించి మిగిలిన అన్ని చేస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాన్సూన్ ప్లానింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది గవర్నమెంట్లో, అండ్ సమ్మర్ ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుంది. మాన్సూన్ ప్లానింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ వరదలు ఫోర్కాస్ట్ ఎంత ఉండే అవకాశం ఉంది, ఇమీడియట్ వరదలు వచ్చినప్పుడు ఎట్లా రెస్పాండ్ కావాలి, హైయెస్ట్ రెయిన్స్ వచ్చినప్పుడు ఎట్లా రెస్పాండ్ కావాలి, మాన్సూన్ ప్రణాళికలో భాగంగా ఎక్కడెక్కడ ఏ మెజర్మెంట్ తీసుకోవాలి, అడిషనల్ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ ఫోర్సెస్ని ఏమైనా పెంచాలా, ఇవన్నిటికీ సంబంధించి ఎండాకాలంలో ప్లాన్ చేసుకొని పెట్టుకుంటారు ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వం ఏంటిది, కాలం ఏదన్నా కానీ, చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం, ఏదన్నా కానీ రాజకీయాలు చేయాలి, ఇంకోళ్ళ మీద బురద చల్లాలి, పొద్దున్న లేసి రాత్రి వరకు ప్రచారం చేసుకోవాలి. ఇంతకు మించి ఈ ప్రభుత్వానికి గవర్నెన్స్లో అత్యంత బేసిక్ పార్ట్ అయిన మాన్సూన్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ గురించి తెలియకపోవడం చాలా బాధాకరం. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. నిజంగానే ముఖ్యమంత్రి బట్టి గారి లెక్కనో, లేదంటే ఉత్తమ్ గారి లెక్కనో, ఇంకో మంత్రి లెక్కనో కనుక ఆయన గతంలో ప్రభుత్వంలో భాగస్వామిగా పనిచేసి ఉంటే రేవంత్ రెడ్డికి తెలిసేది, అరే ఒక మాన్సూన్ ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది, దానికి ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉండేది. కానీ ఆయనకి అది తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, ఆయనకి ఇంతకుముందు ఎప్పుడు పాలన అనుభవం లేదు. కనీసం పక్కనున్న మంత్రులు చెప్తారా అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ కావాలని వాళ్ళు అనుకుంటారు, ఈ మంత్రులు చెప్తే నేనెందుకు వినాలని ఈయన అనుకుంటాడు. కాబట్టి మొత్తం క్యాబినెట్ అంతా కలిసి, రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసి రాష్ట్రాన్ని కుప్పజేసే కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టారు. అవసరమైతే హెలికాప్టర్లు కావచ్చు, చాపర్లు కూడా అందిస్తామన్నారు. అక్కడక్కడ ఆహార విషయంలో కావచ్చు అన్ని చేస్తున్నారు కదండి. అంటే ఆ మాత్రం చేయకుండా అయితే లేరు. నేను ఎగ్జాక్ట్ గా అదే అంటున్నా. నువ్వు ఏదంటారు కదా, మొత్తం కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న కాన్సెప్ట్ లో కాకుండా, గత ప్రభుత్వం ఏం చేస్తుంది, అంతకుముందున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, లేదంటే ఇతర ప్రభుత్వాలు ఎట్లా చేస్తున్నాయి నేర్చుకోవాలి కదా బేసిక్ గా. ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు వస్తాయి అనే ఫోర్కాస్ట్ ఇప్పుడు అద్భుతంగా చాలా మంది చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట ట్విట్టర్ హ్యాండిల్లో తెలంగాణ వెదర్ మ్యాన్ అని ఒక ఆయన ఉంటాడు, యంగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ జేఎన్టీయూ. ఆ ఒక్క వ్యక్తి చేస్తున్నటువంటి ఫోర్కాస్ట్ కానీ, అలర్ట్ కానీ, వెదర్ ఎడ్యుకేషన్ కానీ మొత్తం ఎంటైర్ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. కానీ బాలాజీ అని ఉంటారు, మీరు కూడా ట్విట్టర్లో చూస్తే తెలుస్తుంది. ఒక వ్యక్తి ఒక శక్తి లెక్క పనిచేస్తుంది ఆయన రోజు ట్విట్టర్లో. కానీ ఇంత పెద్ద ప్రభుత్వం సైలెన్స్గా పండుకోండి, నిద్రపోయింది, లిటరల్గా నిద్రపోయింది. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, మొత్తం వరదలు వచ్చినాక, ఇప్పుడు నా కామారెడ్డి నా సొంత ఊరండి, సొంత ఊరు, సొంత జిల్లా. మా ఊరు రాజంపేట. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హైయెస్ట్ 500 mm వర్షపాతం వచ్చింది అక్కడ. అంటే దాదాపు ఒక 1 year నియర్లీ వర్షపాతం అంతా 8 గంటలు 10 గంటలలో పడ్డది. ఆడ ఉన్న వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు కామారెడ్డిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది?
ఓ జిఆర్ కాలనీ అనేది మునిగిపోయింది, కలెక్టరేట్ చుట్టుపక్కల ఇల్లు మునిగిపోయినాయి, కట్టలు తెగిపోయినాయి, రకరకాల ప్రాబ్లమ్స్లో కామారెడ్డి అంతా ఇబ్బందులు పడితే ఆడ పోటీ చేసి నేను పెద్ద లీడర్ అని చెప్పుకునే షబిరలి మాట్లాడలేదు, నేను ఇన్ఛార్జ్ అని చెప్పుకునే సీతాకళంటలు మాట్లాడలేరు, ఇంకా ఏ ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడలేదు. పోనీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డికి పగ ఏంటిదంటే హైదరాబాద్ వాళ్ళు మమ్మల్ని నోటిపించారు కాబట్టి హైదరాబాద్ లో హైడ్రా ప్రయోగించాలి, కామారెడ్డి వాళ్ళు నోటిఫికేషన్ ఇంటికి పంపించారు కాబట్టి కామారెడ్డి మునిగిపోయినా కానీ పట్టించుకోవద్దు. ఇది రేవంత్ రెడ్డి మనస్తత్వం. పొలిటికల్ గా ఎవరు ఆలోచించారన్నది నేను కూడా ఒప్పుకుంటా, 100% ఒప్పుకుంటా. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాథమిక బాధ్యతలు నిర్వహించినప్పుడు, ప్రమాదాలని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినప్పుడు, ఆపదలో ఉన్నటువంటి ఇబ్బందులు పడ్డోళ్ళకి అన్నార్థులకు ఆదుకున్నప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం దిల్ సాఫ్ ఉంటే ఎవరేమనరు. కానీ నీ దిల్ సాఫ్ లేదనే విషయం మేము చెప్తున్నాం. ఎందుకనంటే నువ్వు లిటరల్ గా మంచుల మీద పగబట్టే నేత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో అధినేతగా ఉన్నాడు కాబట్టి కామారెడ్డి వైపు చూడలేదు నా పర్సనల్ ఆరోపణ. ఎందుకంటే నాకు ఒక ఆవేదన ఉంది. ఇప్పుడు మా ఊర్లోనే రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ వర్షపాతం పడ్డది. ఇప్పటి వరకు ఒక మంత్రి పోలే, ఒక ఆఫీసర్ పోలే, పోయినా కానీ చేతులు ఊపుకుంటా పోయినరు. ఆడ బువ్వలేని వానికి బువ్వ ఇచ్చుడు, ఏమంటారు వర్షంలో కూలిపోయిన వాళ్ళకి తక్షణ సహాయం ఇచ్చుడు, ఆర్థిక పరమైన సహాయం ఇచ్చుడు, కనీస సరుకులు ఇచ్చుడు, ఇట్లాంటిది ఏది లేదు. ఉత్తగా పోతుర్రు వస్తుర్రు, ఎందుకు పోతురో తెలియదు, ఎందుకు వస్తురో తెలియదు. ఓవరాల్గా ఏంటంటే వర్షాలు 3 రోజుల నుంచి పడతాయి అన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యమంత్రి చక్కగా వెళ్ళి బీహార్లో ఎన్నికల యాత్ర చేస్తాడు. నిన్నటికి అనంతలే కానీ సిగ్గుండాల ముఖ్యమంత్రికి ఈ మాట ఎందుకంటున్నా అంటే కామారెడ్డి ప్రజల మెదక్ ప్రజల కలకాల ముఖ్యమంత్రికి తగులుతుంది. ఎందుకనంటే ముఖ్యమంత్రి ఈరోజు నిన్న హైదరాబాద్ లో వర్షాలు లేవు, భారీగా లేవు, ఇఫ్ నాట్ వర్షాలు భారీగా లేవు. ఆయన కూర్చుండ పెట్టుకొని హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ లో నేను ఒలింపిక్స్ ఎట్లా తేవాలి, స్టాచ్యూలు ఎక్కడ కట్టాలి, విగ్రహాలు ఎక్కడ కట్టాలి, వీటి మీద రివ్యూ చేస్తాడు. ఆవిడన్నా రివ్యూ చేయాల్సిందేంటిది, వర్షం పడ్డది, కాలనీలు మునిగినాయి, ప్రజలు మునిగినారు, పడవలు వేసుకొని పోతున్నారు, చెట్ల మీద గంటలు గంటలు అన్నదాతలు కూర్చున్నారు, వాగులు తెగిపోయినాయి, వంకలు తెగిపోయినాయి, ప్రజలు ఆగమాగం అవుతారు. ఇదేది సోయలేదు. ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చున్నాడు, రివ్యూ చేసిన అందరిని ఆఫీసులో పిలుచుకోవాలి, మళ్ళీ రివ్యూ చేయాలి. రివ్యూ దేని మీద చేసిండు, వర్షాల మీద చేయాలి కదా. అది కూడా ఒక మహేష్ వచ్చి చెప్తాను, రమేష్ వచ్చి చెప్తాను, లేదంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోదరులు చెప్తాను, సిగ్గొచ్చి చేస్తారా రివ్యూ. నేను అందుకే అంటున్నా, ఇప్పుడు రాజకీయం చేయడం లేదు, ఇది ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత, ప్రాథమిక బాధ్యత. నేనైతే ఎందుకున్నారో అట్లాంటి నీ అంశాలను మర్చిపోతున్నావు కాబట్టి నీకు గుర్తు చేస్తున్నావు. దీని కూడా రాజకీయం అంటే ఇది రాజకీయం అయితే రాజకీయమే కావచ్చు. అయితే అట్లీస్ట్ సరే, మరి ఇన్ని రోజులు పరిపాలించారు కదా, మీరైనా సజెషన్స్ ఇవ్వచ్చు కదా. మీరు సలహాలు ఇస్తే తీసుకుంటాం, అది చిన్న పిల్లోడు వచ్చి చెప్పినా కూడా మేము తీసుకుంటాం, ఎందుకంటే మా ప్రజాపాలన చాలా సందర్భాల్లో చెప్పిన మాట. సో మరి సలహాలు ఇవ్వడానికి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మొన్న అంతకుముందు కూడా ఒక ఎక్కువ వర్షం వచ్చింది హైదరాబాద్ లో, ఒక రోజు స్కూల్స్ బంద్ చేసిరు, హైదరాబాద్ లో భారీ వర్షం ఉంది, వరంగల్లో నీళ్ళు వచ్చినాయి, మీకు గుర్తుంటుంది. 15 రోజుల కిందనే, ఏమి 5-6 నెలలు కాలే, ఆ 15 రోజుల కిందనే కేటీఆర్ అన్న చాలా స్పష్టంగా ఒక డీటెయిల్ రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఇచ్చిండు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి కూర్చుండి మాట్లాడేంత పెద్ద హృదయం ఉన్న ప్రభుత్వం కాదు, చాలా కుంచిత స్వభావం ఉన్న ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, మాన్సూన్ ప్రిపేర్నెస్ లేదు మీ దగ్గర, చేసుకోండి, వర్షాలు బాగా వస్తున్నాయి, క్లౌడ్ బస్ట్ అవుతుంది, ఒక్కసారి వర్షం వచ్చిందంటే ప్రజలు పట్టణాలు మునిగిపోయే పరిస్థితి ఉంది, వరంగల్లో మునిగినము, ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, రానున్న నెల రోజుల పాటు, ఇంకో నెల 15 రోజుల పాటు ఇట్లాంటి వర్షాలు వస్తాయి, నవంబర్ వరకు మీరు పలానా క్యాంపులు పెట్టండి, ఎప్పటికప్పుడు అలర్ట్ చేయండి ప్రజలకి, ఎక్కడెక్కడ రెయిన్ ఉందో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించండి. ఇట్లా ఒక 10-12 అంశాలతో కూడినటువంటి స్పష్టమైన పేపర్ ప్రకటన ఇచ్చినారు, ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేసినారు. సరే, ప్రతిపక్షాలే ప్రతిరోజు సలహాలు సజెషన్లు ఇస్తేనే నడుపుతామంటే ఓకే, సంతోషం, ప్రజల తరఫున పార్టీ మాట్లాడుతుంది, పార్టీ నాయకులు మాట్లాడతారు, అంతవరకు ఓకే. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఏం చేయాలో కూడా తెలియకపోతే అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఉండడం ఎందుకు, మరి మూసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళు ఏం చేసినా కూడా మీరు విమర్శిస్తున్నారు కదా, విమర్శన తప్ప సలహాలు. విమర్శలో 2 ఉంటాయి రాజు, ఒకటి సద్విమర్శ, రెండోది రేవంత్ రెడ్డి చేస్తాడు చూసినాం అందరి మీద, ఏదో హెడ్ లైన్స్ కోసము లేదంటే ఏదో మాటలు అనాలని ఒక దుగ్ధతో చేస్తాడు చూసినాం. అది అట్లాంటి దుర్విమర్శ ఎప్పుడు చేయలేదు. సద్విమర్శ ఏంటిది, ఇప్పుడు నువ్వు ఇట్లా లేన్ పక్కకి వెళ్తున్నావు రోడ్ మీద, బాస్ నువ్వు జర ఫుట్పాత్ మీద పోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పడం. ఈడేంటిది, వర్షాలు పడుతున్నాయి, మీరు సర్దుకోండి, పాలనా యంత్రాంగాన్ని యాక్టివ్ చేయండి, రివ్యూలు చేయండి, జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ని వేయండి, ఇన్ఛార్జ్ మంత్రులు నిద్రపోయిండు, వేరులను వేసుకోండి, మీ ఎమ్మెల్యేలకు చెప్పండి, అధికారులకు చెప్పండి. ఇది విమర్శ ఎందుకు అవుతుంది, నీ బాధ్యత మర్చిపోయినా కాబట్టి గుర్తు చేసుడు అవుతుంది. కాబట్టి
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితులలో కూడా ఐ మీన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఈ ప్రభుత్వానికి అయితే ప్రజలకు ఏదో మేలు చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా అనిపిస్తలేదు. ఎందుకు చెప్తా అంటే నిన్నటి నుంచి కామారెడ్డి మెదక్లో పెద్ద ఎత్తున వాగులు కొట్టుకుపోయినాయి, వంకలు తెగిపోయినాయి, రోడ్లు తెగిపోయినాయి, ఆగమాగం ఉంది. పొద్దున లేచి 24 గంటల తర్వాత పొద్దున లేచి పిల్లలు స్కూల్కి పోయినాక టీచర్లు స్కూల్స్కి పోతున్నప్పుడు మధ్యలో ఉన్నప్పుడు స్కూల్ బంద్ అని చెప్తారు. అంటే ఈ ప్రభుత్వానికి ఒకడు వచ్చి చెప్పాలా, అయ్యా వాగులు తెగిపోయినాయి, వంకలు తెగిపోయినాయి, రోడ్లు తెగిపోయినాయి, ప్రజలు పోయే పరిస్థితి లేదు, టీచర్లు స్కూల్కి వచ్చే పరిస్థితి లేదు, రోడ్లు జామ్ అయినాయి, కొన్ని 25 కిలోమీటర్ రోడ్ జామ్ అయింది కామారెడ్డి మెదక్ మధ్యలో. ఇవన్నీ తెలిసినాక కూడా కలెక్టర్కి ఒకళ్ళు వచ్చి చెప్పాలా, సార్ నువ్వు రేపు స్కూల్ బంద్ పెట్టాలని. అది పొద్దున కలెక్టర్కి అర్థమై ఉంటుంది, అయ్యో నేను నడిచే పరిస్థితి లేదు, పోయే పరిస్థితి, నా పరిస్థితి ఇట్లా ఉంటే పిల్లల పరిస్థితి ఏందని బంద్ చేసినప్పుడు అందరు స్కూల్కి పోయినాక. అంటే లిటరల్ గా కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుంది అనడానికి ఇంతకంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏం లేనే లేదు సార్. అంటే ఇప్పుడు సార్ వరదలు వచ్చినాయి, దీనికి తదుపరి చర్యలు ఏం తీసుకుంటే బెటర్ అంటారు? అంటే బేసిక్ గా ఒకటేందంటే మాన్సూన్ ప్రిపేర్నెస్ అనేది ఈ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఎదుర్కోవడం ఎట్లా అని తెలియాలి. ఇప్పుడు మాన్సూన్ ప్రిపేర్నెస్ లో ఏముంటుందని నువ్వు అడగొచ్చు. ఒక మాట చెప్తాను నేను నీకు, మంత్రులు సచివాలయం నుంచి రామోజీ ఫిలిం సిటీకి, రామోజీ ఫిలిం సిటీ నుంచి పక్కన నల్గొండలో ఇంకొక చిన్న టౌన్కి 10 కిలోమీటర్లకు 15 కిలోమీటర్లకి షేర్ ఆటో లెక్క హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఏమనంటే ఆ హెలికాప్టర్లు వేసుకొని తిరగద్దా మంత్రులు అంటారా? ఏ బాస్ మీరు హెలికాప్టర్ వేసుకొని తిరుగుతారా, విమానం ఏదైనా F1 వేసుకొని తిరుగుతారా? మాకు సంబంధం లేదు. నేను అనేది ఏంటంటే ప్రజల కోసం, నీళ్ళలో చిక్కుకున్న ప్రజల కోసం ఒక హెలికాప్టర్ని నువ్వు పంపించి కాపాడితే ఏమవుతుండే? మీకు ఒక మాట గుర్తు చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు, అంటే గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు న్యూస్ ఛానల్లో ఒక వార్త వచ్చింది, ఖమ్మం వాగులో చిక్కుకున్నారు, వాళ్ళని కాపాడాలి అని అంటే కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి హెలికాప్టర్ను పంపించి అందులో SDRF సిబ్బందిని పెట్టి కాపాడిరు. అప్పుడున్న కొంతమంది కాంగ్రెస్ ఇక నేను ఒక పదం వచ్చింది కానీ నేను అనలేకపోతున్నా నేను, వాళ్ళంతా ఏమన్నారు, ఇదేదో PR స్టంట్ డ్రామా అన్నారు. PR స్టంట్ డ్రామా ఏంటిదంటే ఈరోజు రేవంత్ రెడ్డి చేసేది డ్రామా. ఆయన నల్లమల్లకించి వచ్చిన అంటాడు, నడుచుకుంటూ వచ్చిన అంటాడు, పేద ప్రజల కష్టాలు తెలుసుంటాడు. ఏం తెలుసు ఆయనకి? కామారెడ్డి మునిగింది, మెదక్ మునిగింది, నిర్మల్ మునిగింది, సిరిసిల్ల మునిగింది, సిద్దిపేట మునిగింది, ఇన్ని జిల్లాలు మునిగితే కూడా ఈయనంట మంచిగా స్టైల్గా జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి హెలికాప్టర్ వేసుకపోయి హెలికాప్టర్కి ఏరియల్ సర్వేతో ఎవరికి ఏమొస్తుంది? ఈయనేమన్నా ఆర్మీ చీఫా? పైనుంచి ఏదో యుద్ధ వాతావరణం చూడడానికి? ఈయనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, మమకారం ఉంటే, ప్రజల కష్టాల పట్ల కనీసం కన్సర్న్ ఉంటే పోవాలి. నేను హైదరాబాద్లో రాలే, మొత్తం వర్షాలు బంద్ అయినాక స్టైల్గా పాయింట్ నలగకుండా షర్ట్ అంటే మడత పడకుండా వచ్చి తన నలుగురిని పెట్టి రివ్యూ చేసి పోయింది కదా. నువ్వు గట్లకి ఇప్పుడు కూడా చేయి, నువ్వు పో కామారెడ్డి. కేటీఆర్ గారు వెళ్ళారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను అంటాను. కేటీఆర్ గారు కాదండి, మొత్తం ప్రతిపక్షం అంతా ఈరోజు గ్రౌండ్ లో ఉంది. పాలకపక్షం వేడుంది, పాలకపక్షం రేవంత్ రెడ్డి ఇక అనొద్దులే కానీ భుజాల్లో కాన్సెప్ట్ లో ఉన్నది. ఆయన పొద్దున్న లేచి నలుగురితో మీటింగ్ పెట్టిండంట. అసలు నలుగురితో మీటింగ్ ఎందుకు? ఎంత పెద్ద టెక్నాలజీ ఉంది, VC ఉంది, టెలికాన్ఫరెన్స్ ఉంది, నువ్వు మాట్లాడుకోవచ్చు కదా, ఫోన్ లో మాట్లాడుకోవచ్చు కదా. ఇంటికి పిలుచుకొని బంజారా జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఎందుకు రివ్యూ మీటింగ్? ఎవరి కోసం? స్థానిక సంస్థల మీద రివ్యూ ఎవరు చేయమన్నాడు ఈ రోజు నిన్ను? అంటే ఏంటి? ప్రజలు చావాలి కానీ నీకు మళ్ళీ స్థానిక సంస్థల షోకా? నీకు ఎన్నికలలో గంత భయం ఉంటే అసలు ఎన్నికలు పెట్టక రాదు. మరి ప్రజలు చూస్తుంటే ఎన్నికలు ఎందుకు పెడుతున్నావు? అంటే ఎన్నికల చర్చ రివ్యూ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిది? ఇప్పుడు కింద పడ్డ ప్రజలకి, నీళ్లు మునిగిన ప్రజలకి తాగునీళ్లు, పాలు, బియ్యము, బ్రెడ్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అది పని చేసి నువ్వు మంచిగా బొఫే పెట్టుకొని మీ నలుగురు మంత్రులను కూర్చొని అధికారులకు కూడా ప్రతి ఒక్క మంత్రి ఆదేశాలు ఇచ్చారు, ఎలాంటి సహాయక చర్యలైనా ఏది ఉన్నా సరే చెయ్యండి అని చెప్పేసి ఫుల్ పవర్స్ ఇవ్వడం. నేను అదే అంటున్నా, 48 గంటలు ఎందుకు పట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే వాళ్ళు కూడా విపత్తు అనేది కాదబ్బా, ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వ పెద్దన్న పాత్ర వహించాలి. ఇప్పుడు నీకో నాకో మన ఇంట్లో గతంలో కూడా సడన్ గా జరిగినాయి, సడన్ గా వరదలు వచ్చినాయి, వాగులు ముఖ్యమంత్రి చాలా బిజీ ఉండే. నిన్న కావ్య మారంతో మీటింగ్ పెట్టుకుంటా అన్నాడు, ఒలింపిక్ సెంటర్ దేవాలి హైదరాబాద్ కానీ. హైదరాబాద్ లో రోడ్లు ఎట్లా వేయాలి, పొక్కలు ఎట్లా కొట్టాలి, కిందికించి సొరంగాలు ఎట్లా కోయాలి అనేది అంటే ఆయన బిజీ ఉన్నాడు. రాష్ట్రం మునుగుతుండే. మరి మంత్రులకన్నా చెప్పాలి కదా, మరి మంత్రులకు పోవాలి కదా. ఇన్ఛార్జ్ మంత్రులు ఎందుకు పెట్టాను? నీకే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, నీదే ప్రభుత్వం ఉన్నారు కదా. మరి కామారెడ్డిలో ఎవరు ఉన్నారు, సిద్దిపేటలో ఎవరు ఉన్నారు, సిరిసిల్లలో ఎవరు ఉన్నారు చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని పోవాలి కదా. ప్రతిపక్ష పార్టీకి సంబంధించి నీకు ఇబ్బంది అయితే మాతో మాట్లాడడానికి నీకు అధికార యంత్రాంగం ఉంది కదా, పోవాలి కదా. మెదక్లో కలెక్టర్ ఉన్నాడు కదా, నీకు మెదక్లో మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు కదా, ఈ నిర్మల్లో మీ వాళ్ళే ఉన్నారు కదా. ఏమైంది మరి ఇదంతా? ఇప్పుడు ఒక్కటేంటంటే ప్రజల పట్ల ప్రేమ, కన్సర్న్, ప్రజల యొక్క కష్టాల పట్ల
అయ్యో పాపం అనేటువంటి ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉంటే, పదవులలో ఉంటే ఎస్ అనేక కార్యక్రమాలు ప్రజలు అడగకముందే వాళ్ళ కష్టాలు సగం తీరిపోతాయి. కానీ ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ పెద్దలకి, మంత్రులకి ఎట్లుందంటే ఎంతసేపు ఏంటంటే ఒక హెడ్లైన్ హంటింగ్ చేస్తే సరిపోతుంది. ఈ రోజుకి ఒక వార్త వచ్చిందా, మన పని అయిపోయింది. మీ జిల్లాలో ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఆవేదన ఎక్కువగా అనిపిస్తుంది మహేష్ గారు. అంటే ఆ జిల్లాలో నేను తిరిగి వచ్చినోని, ఆ జిల్లాలో పుట్టి పెరిగి వచ్చినోని నాకు ఒక బాధ ఎందుకు అనిపిస్తుంది అని అంటే, ఒక 5-6 గిరిజన తాండాలు కొట్టుకుపోయినాయి. నార్మల్ కండిషన్స్లో ఆ గిరిజన తాండాల దగ్గరికి పోవడమే కష్టం, గవర్నమెంట్ అధికారి రాడు. అట్లాంటిది ఆ గిరిజన తాండాలు ఉన్నకి ఎవరు దిక్కు, ఎవరు మొక్కు, ఎవరు వైరు. ఈరోజు మళ్ళీ మా గబ్బగోర్ధన్ మాజీ ఎమ్మెల్యే గారు పోయి మాట్లాడించి పలకరించేస్తే కానీ అక్కడికి పోయే నాదుడే లేడు. అంటే కామారెడ్డి లాంటి ఒక జిల్లా కేంద్రంలో వర్షాలు వచ్చి ఓ 2-3 కాలనీలు మునిగిపోతే సైలెన్స్గా కళ్ళు మూసుకొని పొద్దున మళ్ళీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో రేవంత్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్ తీసుకొని పోతామంటే ఏంది, ఇంతకంటే దుర్మార్గం ఏంది? అదే హెలికాప్టర్ ఏదో ఇళ్ళకి పంపించి ఆడ దింపి మళ్ళీ ఈయన తీసుకొచ్చి మళ్ళీ పైన చక్కెర కొట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన చక్కెర కొట్టడం కోసం ఇప్పుడు వీళ్ళు పోవాలా లేదా, ఎన్ని గంటలు పట్టాలా, వీళ్ళు పోయేదాకా మళ్ళీ ఆడ సామాన్లు వంచే కార్యక్రమం ఆపాలి, ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి, అంతా నడుస్తుంది కామారెడ్డిలో. అందుకే చెప్తున్నా, కామారెడ్డి వాస్తవ్యుడిగా, అక్కడి బిడ్డగా ఒక విపరీతమైన ఆవేదన ఉంది. 2-3 రోజుల నుంచి వర్షాలు వస్తాయన్న రోజు నుంచి భయం ప్రారంభమైంది. కానీ నిన్నటి నుంచి చూస్తే ఎంత హార్ట్ రెంచింగ్ సీన్స్ ఉన్నాయి, ఎన్ని వీడియోస్ ఉన్నాయి చూస్తే అసలు ఇదేనా మేము చూసిన కామారెడ్డి, ఇదేనా మేము పెరిగిన కామారెడ్డి? సరే, ఇది ప్రభుత్వం తప్పు లేకపోవచ్చు, ప్రకృతి కోపం ఉండొచ్చు, కానీ ఎదుర్కొనే అవసరం కానీ ఏమంటారు బాధ్యత కానీ వాళ్ళ మీదనే ఉంది కదా. వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది నా ఆవేదన, అంతకుమించి ఇంకేం లేదు. బట్ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఇవన్నీ కొంచెం సీరియస్గా తీసుకొని సాధ్యమైనంత హెల్ప్ కనుక చేయగలిగితే అంతకుమించి ఇంకేం లేదు. ఐ రియల్లీ థ్యాంక్. ఒకవేళ వాళ్ళు ఈ పని చేయగలిగితే కనుక బరాబర్ మేము కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాం. కానీ అది అవుతుందనే నమ్మకం అయితే కనిపిస్తలేదు లాస్ట్ 48 hours చూసిన తర్వాత. చూద్దామండి, అంటే ఇప్పుడు నుంచి అయినా సరే హోప్ఫుల్ అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు. ఇది మహేష్ గారి తోటి స్పెషల్ చూచాను. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.